శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. 11 రూపాయలు ఉంటే 11 రూపాయలు కూడా ఖర్చు అయిపోతుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ముగ్గురు మంచి అంటే మరి 6 చెడ్డ అంటున్నారు. ఈ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే గురుడు మే 15 నుంచి మారడం జరుగుతోంది. అలాగే రాహుకేతువులు మే 18 నుంచి కూడా మరి మారడం జరుగుతోంది ఈ రాశి వారికి. మరి ఏ స్థానం నుంచి ఎలా మారుతున్నారో అనేది మనం తెలుసుకుందాం. అష్టమ స్థానంలో శని రావడం వల్ల, శని భగవానుడు రావడం వల్ల కొంచెం ఈ యొక్క ఏదైనా శని అంటే ఎక్కువగా మనం ఈ యొక్క అష్టమ స్థానం మంచిది కాదు వీరికి. అందువల్ల ఏ పని తలపెట్టినా సరే కొంచెం నెమ్మదిగా మందగా మనం అంటే కొంచెం సావకాశంగా సాపీగా వెళ్తూ ఉంటాయి పనులన్నీ కూడా. ఇదివరకులా వెంట వెంటనే అయిపోవడం, త్వరితగతిన అవ్వడం అనేది సాగదు వీరికి. అంతేకాకుండా వీరికి మంచి శుభ పరిణామం ఏమిటి అంటే ఏకాదశంలో గురుడు. ఈ యొక్క ఏకాదశంలో గురుడు రావడం వల్ల గురుబలం కొంచెం పెరుగుతోంది వీరికి. ఈ గురుబలం వల్ల కార్యాలన్నీ కూడా ఎదరక వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి సప్తమంలో రాహువు, జన్మంలో కేతువు, అంటే లగ్నంలోకి కేతువు వస్తున్నాడు. లగ్నంలోకి కేతువు రావడం వల్ల, అలాగే సప్తమంలో రాహు ఉండడం వల్ల కూడా కొంచెం కాస్త మంచే చేస్తారు వీరికి. రాహుకేతువులు కూడా మరి మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది వీరికి. మరి ఎటొచ్చి అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల కార్యాలన్నీ కూడా కొంచెం ఎదరిక వెళ్ళకపోవడం, అలాగే ఏదో ఆటంకాల వల్ల పనులన్నీ కూడా వాయిదాల కింద పడుతూ ఉండడం, ఏ కార్యం అవ్వకపోవడం వల్ల కొంచెం చికాకులుగా ఉండడం, రుణబాధలు ఉండడం, అలాగే ఇవన్నీ కూడా మనకి ఎదుర్కొనేటువంటి అవకాశం సింహరాశి వారికి మరి ఎక్కువగా కనిపిస్తోందండి. మరి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. మరి ఏ నెలలో ఏ ఫలితాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో శాంతి సామరస్యం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మరి ఉద్యోగంలో ప్రమోషన్లో అవి కూడా వచ్చేటువంటి అవకాశం, వీరు తగినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం. అంటే చాలా వరకు మనం చేసే పనికి 10 రూపాయలు రావాలి, 2 రూపాయలే వస్తూ ఉంటుంది, 3 రూపాయలే వస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందండి, చాలా చికాకులుగా ఉంటూ ఉంటుంది. కానీ వీరు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం వచ్చేటువంటి మాసంగా ఇది చెప్పవచ్చు. అంతేకాకుండా మే నెలలో ఎలా ఉంది అంటే వీళ్ళకి మరి చక్కనైనటువంటి ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా అంటే వీరికి ఏదైనా మరి ఆర్థిక లావాదేవీల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా మరి మే నెలలో కనిపిస్తోంది. అలాగే జూన్ నెలలో వచ్చేటప్పటికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, వృత్తిలో వారు చేసేటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, వ్యవహారం కానీ మొదలైనటువంటి వాటిల్లో చాలా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే జూలై నెలలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి కందులు ఇవి కూడా కొంచెం కందిపప్పు కానీ దానం చేసుకోవడం, అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కాస్త రోగాల నుంచి, రుణాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం అయితే మరి కనిపిస్తుంది. ఆ జూలై నెలలో వీరు పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ఆగస్టు నెలలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా కొనాలి అంటే ప్రాపర్టీలు మొదలైనటువంటి గృహాలు కానీ, ఏ వాహనాలు కానీ, కొనేటువంటి బంగారం కానీ కొనేటువంటి కాలానికి అనుకూలంగా ఉన్నది ఆగస్టు నెల. ఆ నెలలో కొన్నట్లయితే వీరికి లేదా ప్రయత్నం మొదలుపెట్టినా కొంచెం చురుగ్గా ఎదురుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉన్నాయి అంటే దానికి కూడా ఆస్తులకి, క్రయ విక్రయాలకి, మార్పులకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా మరి చెప్పబడుతోంది. అలాగే ధన విషయాలన్నీ కూడా ధనం వల్ల కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే అక్టోబర్ నెలలో కూడా వీరు ఏ పని చేసినా కూడా
చక్కగా మరి ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. నవంబర్ నెలలో కూడా చక్కగా ఉంది వీరికి. ఉద్యోగ విషయాల్లో కూడా వీరికి ఏవైనా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీరికి ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో కూడా వీరికి చక్కనైనటువంటి బహుమతులు ఏవైనా కూడా మరి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైనా కార్యం తలపెడితే ఆ కార్యం సాధన అంటే ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం, అలాగే ఆ పని అంతా కూడా త్వరితగతిని పూర్తయ్యేటువంటి అవకాశం వీరికి డిసెంబర్ నెలలో అయితే కనిపిస్తోంది. అలాగే జనవరి నెలలోకి వచ్చేటప్పటికి శత్రువులు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే కీర్తి ప్రతిష్టలు, అలాగే కొత్త స్నేహాల వల్ల లాభపడడం కూడా కనిపిస్తోంది. అలాగే కోర్టులు కేసులు మొదలైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే వీరికి జనవరి నెలలో కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల వాటి నుంచి ఆ బాధల నుంచి కూడా మరి బయటపడేటువంటి అవకాశం వీరికి జనవరి నెలలో చక్కగా కనిపిస్తోంది. అలాగే మరి ఫిబ్రవరి నెలలో కూడా వీరికి ఎలా ఉంది అనేది చూద్దాం. అలాగే ఉద్యోగ అవకాశాలు అంటే చాలా కాలంగా మరి ఉద్యోగం రాక బాధపడుతున్నా, ఆ ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నా సరే మరి వీరికి అవకాశం అయితే ఫిబ్రవరి నెలలో కనిపిస్తుంది ఎక్కువగా. అలాగే మార్చి నెలలో వీరికి ఎలా ఉంటుందయ్యా అంటే కొద్దిగా ఒడిదుడుకులవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం మీద కూడా వీరు బాగా దృష్టి పెట్టవలసినటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఈ విధంగా ఉంది కాబట్టి దైవ చింతన చక్కగా చేయవలసి ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 1. ఈ యొక్క 1వ సంఖ్యతో ఏదైనా చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరు మరి ఆంజనేయ స్వామిని, అలాగే ఈశ్వరుణ్ణి, అలాగే సూర్యారాధన కూడా చేయడం చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం. ఎందువల్ల అంటే వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మరి సూర్య భగవానున్నే మరి చక్కగా వీరు ఆరాధన చేయాలి. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల మరి కార్యాలన్నీ కూడా మరి ఎదరికి వెళ్ళడమే కాకుండా శత్రు భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈశ్వరుణ్ణి కనుకను ఆరాధన చేసినట్లయితే అంటే ప్రదోషకాల వేళలో మరి శివుడి గుడికి వెళ్ళడం, ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం, ప్రదక్షిణలు చేయడం, ఇలా చేసినట్లయితే అభిషేకం చేసుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే వీరు కష్టాల నుంచి త్వరగా మరి ఉపశమనం పొందేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. మరి సూర్యనారాయణ స్వామి వారికి భాను భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర ఆరోగ్యం ఆయుహు విజయం స్త్రియం సౌఖ్యంచ దేహిమే దివాకర అని చెప్పి నమస్కారం చేసుకోండి. రోజు కూడా సూర్యార్ఘ్య ప్రదానం చేయడం చాలా విశేషంగా పనిచేస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోహర అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. అలాగే మరి ఈశ్వరుడికి చక్కగా ప్రదక్షిణలు చేసినట్లయితే, నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసినట్లయితే మరి వీళ్ళు సమస్యల నుంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం అయితే మరి కనిపిస్తోంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ ఆరాధనలు చేయడం వల్ల కూడా వీరు మరి కష్టాల నుంచి త్వరగా మరి బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ గోచార ఫలితాలు సింహరాశికి ఈ విధంగా ఉన్నాయి. మరి పూర్తి జాతక ఫలితాలు అనేవి మన జాతకం చూస్తేనే మరి పూర్తిగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు అంటే ఒక 50% మాత్రమే పనిచేస్తుంది. గోచార ఫలితాలు గమనించగలరు. అంతేకాకుండా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక షేర్ చేయండి. హరి ఓం తత్సత్.